గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి. ఈ రోజు లలితాదేవి అవతారం కదండి. అల్లం వడలు చేసుకుందాం. అల్లం వడలు నైవేద్యం పెడదాం. రండి ఎట్లా చేసుకుందాం. ఇదండి, ఇది మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టినండి. మెత్తగా పట్టుకోవాలి. ఇక నూనె రెడీగా ఉంది, వేసేసుకుందాం. కలపాలండి బాగా. ఇట్లా కలిపితే పఫీ 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 కలిపితేనే మంచిగా వడలు అనేది ఉబ్బుతాయి అన్నమాట. మంచిగా ఇట్లా బాగా కలపాలి. వేసేసుకుందాం. నూనె రెడీగా ఉంది, వేసుకుందాం. వేసుకొని మంచిగా వస్తుంది. చేతికి తడి పెట్టుకొని ఇదండి, ఎంత మంచి కలర్ వచ్చినాయి చూడ, ఎంత పఫీ పఫీగా అయినాయి. ఇంత గమ్మగమ్మ వాసన వస్తుంది. రాత్రి నానబెట్టుకుంటే కదా చాలా మంచిగా ఉబ్బుతుంది. ఇది ఎంత నానితే అంత మంచిది. రుబ్బినాక కూడా ఒక ½ అవర్ నానబెట్టాలి పిండి. ఇవన్నీ అమ్మవారి వడలు అయితే రెడీ అయిపోయి పూజ చేసుకుందాం. రండి. నైవేద్యం రెడీ అయిపోయింది, పూజ చేసుకుంటామండి. అమ్మవారి దయ అందరికి ఉండాలి, కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి అనేసి కోరుకుంటూ దేవునికి పూజ చేసుకుంటుంది. సరేనా? బాయ్. మంచిగా ఎంత ఫ్లఫీ పఫీ కలర్ చూడు, ఎంత బాగా వచ్చినాయి వడలు. అల్లం వడలు. ఇలా అల్లం వడలు నైవేద్యం పెట్టాలంట, అందుకే అల్లం వడలు నైవేద్యం చేసిన.